ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు రాజమౌళికి సునీల్ షాక్ ఇచ్చాడని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే కమీడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ రీసెంట్గా కృష్ణాష్టమి సినిమాతో థియేటర్స్ వద్ద సందడి చేశాడు. కానీ ఈ మూవీ థియేటర్స్ వద్ద సందడి చేయకపోగా ప్రేక్షకులను నిరాశపరిచింది. దీంతో సునీల్ తన తరువాత మూవీపై దృష్టి పెట్టాడు. అభిమానులను అలరించడానికి కావలసిన అంశాలను ఇందులో ఉంచాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకే వంశీకృష్ణ అక్కళ్ళ డైరెక్షన్లో వస్తున్న తన సినిమాని పక్కాగా వచ్చేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే 50% పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ అవుతుంది. ఇక ఈ మూవీపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ అవ్వటానికి సునీల్ బాగా ఆలోచించి ఓ నిర్ణయాన్ని తీసుకున్నాడంట. ఈ సినిమాకి జక్కన్న అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ టైటిల్ ని అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. అలాగే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. జక్కన్న అనే పేరు ఇండస్ట్రీలో ఎవరు అన్నా వెంటనే రాజమౌళి పేరు గుర్తుకొస్తుంది. ఇక సినీ ప్రేక్షకులు సైతం రాజమౌళికి మరో పేరు జక్కన్న అనే విషయం తెలిసిందే. అందుకే ఈ పేరునే సినిమాకి పెట్టుకుంటే పెద్దగా పబ్లిసిటీ లేకుండా పాపులర్ అవ్వొచ్చని సునీల్ భావించాడంట. ఈ విషయం తెలుసుకున్న రాజమౌళి తాజాగా షాక్ అయ్యాడని అంటున్నారు. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఓరా మాస్.